పదవి బాధ్యతలను నిర్వహిస్తానని దేవుని మీద ప్రమాణము చేస్తూ మీ అందరి ముందర విన్నవించుకుంటున్నాము. ఏమనిపిస్తుందంటే ఇంకా ఎక్కువ మెంబర్షిప్ ఎన్రోల్ అవుతుంది కాబట్టి ఎంతమంది ఎన్ని వందలు ఇదైనా కూడా ప్రెసిడెంట్ ఎవరు సెక్రటరీ అనేది ఇమ్మీడియట్ ఒక్కసారి ఇది అయిపోయినాక మనందరం సమానమే. కాకపోతే దీనికంటూ కొరక పుల్లలు అనేటువంటి కూడా వారు ఎంతో ఓపికతోటి మా సీనియర్ సిటిజన్ ఫోరం ఎన్నికలను విద్యార్థులు కూడా ఈరోజు వచ్చి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరందరికీ ఇట్లా దాకా ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మా వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారు, మా ట్రెజరర్ వినోద్ కుమార్ ప్రత్యేకంగా నేను అభినందన తెలుపుతున్నాను. వారికి గరకాల దొరతో ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ని సన్మానించిన తర్వాత వారిద్దరు కూడా సన్మానం చేయదలుచుకుని నేను చాలా చక్కటి తోడ్పాటు చేస్తున్నారు. ట్రెజరర్గా సెలెక్ట్ చేసినందుకు ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ కృతజ్ఞతలు. మేము సహకారాలు అందిస్తామని ఎప్పుడు మేము అంగీకరించి ఏ కార్యక్రమంలో మనం పాల్గొంటామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం సార్. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమం మళ్ళీ బాలయ్య గారు వారి కృతజ్ఞతాభావంతో తెలిపి ఎంతో శ్రమకు వచ్చి 5 రోజుల నుంచి ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి ఎంతో కష్టపడి మాకు సహకరించిన సాయిల గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఎంతో ఓపికతోటి మా సీనియర్ సిటిజన్ ఫోరం ఎన్నికలను నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు. ప్రజాస్వామ్యబద్ధంగా నిజంగా ఎలక్షన్ జరుపుకునేందుకు మనందరికీ మరొకసారి సంఘీభావం. అలాగే పెద్దలు బాలయ్య గారు కూడా మిమ్మల్ని ఉద్దే యాక్టివ్ చేసేందుకు చెప్పాడని చెప్పాడు. చాలా సంతోషం. అహ్మద్ గారికి, తర్వాత బుచ్చన్న గారికి స్వచ్ఛందంగా మీరే ఉండండి సార్ చెప్పినందుకు మరి ఒకసారి కృతజ్ఞతలు. అదేవిధంగా కోటిరెడ్డి గారికి, పంతులు గారికి, మిగతా అందరికీ, సాయన గారికి, మిగతా సభ్యులందరికీ నిజంగా మా వంతు సహకారం అందిస్తారని చెప్తున్నాం. నాగభూషణ గారు మేము సీనియర్ సిటిజన్స్ ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళనంతా విజిట్ చేసి నిజంగా మేము ఉన్నాము అనే ఆత్మీయ భావం కలిగించే ప్రోగ్రామ్ ఎప్పుడైతే కంటిన్యూ సాగుతుందని చెప్పి, మనలో ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు చెప్పలేము, సీనియర్స్ అందరం ఒకటిగా ఉన్నామని చెప్పి ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పారు. మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు నెట్టు ఓట్లు ఇస్తారు. మీకు మరొకసారి మా ఆయన కూడా మరొకసారి చెప్పిన అన్నగారు ఏమి అనుకోకండి, మేము ముందే అనుకున్నాం
సార్ సరే అన్నాడు, నడిచిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ మా. ఏమి నా ట్రెజరర్ సార్ ఈ విధంగా ఉన్నది కనుక ఎట్టి పరిస్థితుల్లో అందరికి కూడా నేను నా సవినయ నమస్సులు తెలుపుతూ, అదేవిధంగా ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. పనిచేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నా. నేను గెలిచినాని కాదు, ఓడినాని వాళ్ళు కాకుండా మేమంతా ఒకటే టీం. గెలుపోవటంలో ఇక్కడ లేవు, కానీ మేము ఒక పని కోసం పోటీపడి, సేవా కార్యక్రమం పోటీపడి ఈరోజు ఒక ముందుకు వచ్చినాక తప్ప వాళ్ళు ఓడిపోవాలి మేము గెలవాలని కాదు. ఈ సందర్భంగా ఓట్లేసిన అందరికీ తెలిసిన వాళ్ళకు ఓడినళ్లకు ఓట్లేసి మీ ఐక్యతను దాటేందుకు సదా కృతజ్ఞతలై ఉంటూ సెలవు తీసుకుంటాం. అనారోగ్యంగా ఉండే సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులను కలవడం జరుగుతుంది. ఎవరైనా ఎక్స్పైర్ అయితే కూడా సీనియర్ సిటిజన్ ఫోరం తరఫు నుంచి పోయి వాళ్లకు సానుభూతితో పాటు ఒక పూలదండ వేసి వాళ్ళకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇది గత వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఒక బాడీ మన పర్సనల్ అంటే ఒక టీం లెక్క వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ సీరియస్ ఉంది, కండిషన్స్ ఉంది అంటే మనం సంఘీభావిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది. వాళ్ళకి ఏమన్నా హాస్పిటల్ కానీ మెంటల్ ఏమన్నా ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఏమన్నా తోటి ఉంటే మనము మనకు సహాయాలు అందించినట్లయితే మన యొక్క ఉన్నటువంటివి మనం సాయం చేస్తున్నప్పుడు మన యొక్క మూవ్మెంట్ తీసుకుంటున్నాము, ఆ మూవ్మెంట్ సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు చేసిన సన్మానం ఏమిటో నాకు అర్థం కాలేదు ఇప్పుడు. అయినా నేను దీంట్లో పనిచేసినప్పటి నుంచి ఎంతో మందికి రకరకాలుగా మాట్లాడిన నిజమే. కానీ ఎలక్షన్ ఆఫీసర్గా నాపై విశ్వాసం ఉంచి ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను ఇక్కడ ఎన్నుకున్నందుకు మీ యొక్క సీనియర్ సిటిజన్ అందరికీ, మీ యొక్క కార్యవర్గానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు నిజంగా చాలా ఉత్సాహంగా నామినేషన్ తీసుకుంటే నేను ఏదో 3-4 నామినేషన్లు అయినా లేదో ఒక 5 తీసుకురా ఎక్కువద్దు అని అనుకున్నాము. కానీ 15 నామినేషన్స్ ఉత్సాహంగా వేసినందుకు వాళ్ళకి ఈ సంవత్సరం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అలజడికి తావు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలకు తావు లేకుండా చాలా చక్కగా ఎలక్షన్ జరిపి ఎన్నికలు కూడా సాఫీగా జరిపిన ఎలక్షన్ ఆఫీసర్లకు, వాళ్ళ టీంకి, ఎన్నికైన వారికి, ఎన్నిక చేసిన సభ్యులందరికీ, నాతోటి మిత్రులకు, మేము ఎలక్షన్ ఆఫీసర్ వేరే ఎక్కడైనా వస్తే కానీ మీలోనే ఒక సభ్యులమే కనుక పెద్దగా మన సంఘానికి మనం సేవ చేసిన వారి ఉద్దేశం దృక్పథం తప్ప మాకు ఏదే కాదు, ఏమీ లేదు. ఇంకా ఎప్పటికైనా కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా వచ్చి మేము సేవ చేస్తామని చెప్పేసి ముఖం తెచ్చుకుంటాం. అశోక్ సార్ రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఫోరం ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. అంటే మీ ఫోరం ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలను మా ఫోరం ఆధ్వర్యంలో మేము చేయని కార్యక్రమం అంటూ లేదు. టూకీగా నేను చెప్తాను, తర్వాత మా సెక్రటరీ గారు డీటెయిల్గా చెప్తారు. ఒకటి, కోర్టులో మేము జడ్జిమెంట్లు రాయడానికి పారాలీగల్ చేయడం, లోక్ అదాలత్ చేయడం పనులు చేస్తున్నాం. హాస్పిటల్లో ఈ సాధారణ క్యాంప్ పెట్టినప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకంతా రాసిచ్చి అద్దాలని నింపడం. అట్లే 2-3 సార్లు కంటి వైద్య
నిపుణులను తోలుకొచ్చి ఆపరేషన్ చేయించడం, ఇంకొక 3-4 సార్లు ఎస్విఎస్ ఇంకో పెద్ద పెద్ద హాస్పిటల్ తోటి వాళ్ళకి టెస్టులు చేయించి మందులు ఇప్పించటము. అట్లే రెవెన్యూలో ఎల్లమ్మ గుడికాడ పాత కలెక్టరేట్ ఉన్నప్పుడు భోజనాలు పెట్టించి వచ్చిన వాళ్ళకి ఛార్జ్ పైసలు లేపించి మేము అప్లికేషన్స్ రాసి, ఇదివరకు అప్లికేషన్ రాష్ట్రంలో 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని దళారులు వసూలు చేస్తుంది. మేము కలెక్టర్ గారికి చెప్పి అక్కడ సెట్ వేయించేసి మేము కూర్చొని ఫ్రీగా రాసి ఎవరికైనా ఛార్జీలు లేవంటే ఇచ్చేసి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపిస్తూ ఉంటుంది. కలెక్టరేట్ కొత్తగా మారిన తర్వాత కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కొత్త కలెక్టరేట్ వచ్చినప్పటికీ స్టార్ట్ చేసినాం. అక్కడ క్యాంటీన్ పెట్టినారు కాబట్టి కలెక్టర్ గారు భోజనం వద్దు, కొంతకాలం ఆగుదా ఉన్నందు భోజనం పెడతలేము, అక్కడ రాస్తూ ఉన్నాం. అట్లే జైల్లో కూడా పోయి మేము సర్వీస్ ఇస్తూ ఉన్నాం. హాస్పిటల్ ఎవరైనా యాక్సిడెంట్లు అయ్యి వస్తే, గర్భిణులు వస్తే వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇస్తూ ఉన్నాం. ఇట్లా ఎవరన్నా యాక్సిడెంట్లు అయ్యి లేదా ముసలోళ్ళు ఎవరు సాకకపోతే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు హాస్పిటలైజ్ అన్నీ సేవలు చేసి తీసుకుపోయి ఏదో ఒక ఓల్డేజ్ హోమ్లో వాళ్ళని అడ్మిట్ చేయించి వాళ్ళకి డబ్బులు లేకుండా భోజనం పెట్టేటట్టు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇట్లా పట్టణంలో ఒక పని అని కాదు, A to Z ఎక్కడ అవసరం ఉన్నా పిలిస్తే మేము వెళ్ళిపోతున్నాం. అట్లే మా సీనియర్ సిటిజన్ సభ్యులు ఎవరైనా వ్యాధి పీడితులైతే వాళ్ళని పోయి పలకరించి ధైర్యం ఇస్తూ ఉన్నాం. తల్లులను కష్టపెట్టేటువంటి కొడుకులను వాళ్ళను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి వాళ్ళకు రావాల్సింది ఇప్పిస్తున్నాం. కొంతమందికి భూములు కానీ ఇండ్లు కానీ ఇప్పించడం జరిగింది. అట్లే ఎవరైనా సాకకపోతే నెలకి పొందకపోతే ఒక చోటు ఉండకపోతే వాళ్ళ జీతాన్ని బట్టి 3,000 5,000 నెల ఇప్పిస్తూ ఉన్నాం. అట్లే ఎవరైనా మా సభ్యులు చనిపోతే, మా సభ్యులు కాని వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్ ఎవరైనా చనిపోతే మేము పోయి పలకరిస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఒక బ్రాహ్మణ కుటుంబంలో కొడుకు రాత్రి చచ్చిపోతే కూడా హైదరాబాద్ నుండి రాకుండా ఉంటే 2 బిడ్డలు ఉన్నారు, చెల్లెళ్ళు 2 ఏడ్చుకుంటూ కూర్చుంటే మేము పలకరిద్దామని మా సభ్యుని పోతే ఎందుకమ్మా ఇంకా తీస్తలేరంటే వాళ్ళ కండలు తీసుకుంటే దాపరికం లేకుండా చెప్పండి అమ్మ అంటే మా తమ్ముని కొరకు ఎదురు చూస్తున్నాం, వాడు వస్తలేడు, ఉన్న ఇల్లు కూడా వానికి రాసియాలంట, ఆడపిల్లలకి ఏమి ఇవ్వకుండాంటే ఫోన్ తీసుకొని నేను మాట్లాడడం జరిగింది. నువ్వు రాకపోతే బాబు మేము చేస్తాం చూడని చెప్పడం జరిగింది. ఆయన రానని చెప్పిండు. ఆయన చేతగాక మాట్లాడానికి భార్యతో మాట్లాడించిండు. తర్వాత మేమే సర్వంగా సిద్ధమైతే వాళ్ళ చుట్టాలు వాళ్ళంతా వచ్చి ఏం లేదు సార్ మేము చేస్తామని చెప్తే మధ్యాహ్నం వాళ్ళ దహనమైన దాకుండి ఇక మీదట చెల్లెళ్ళ తెరువు మళ్ళీ నేను నరుకుతా పొడుస్తా అన్నాడు. ఆయన వాళ్ళ తెరువు రాకుండా వీళ్ళ బతుకు వీళ్ళు బతికేటట్టు చేస్తున్నాం. ఎవరికి ఆపద వచ్చినా ఫోరం సభ్యులకు చెప్పుకుంటే మనకు అండ ఉంటుంది, తప్పకుండా మనకు సర్వీస్ ఇస్తారు వాళ్ళ నమ్మకాన్ని పట్టణంలో చుట్టుముట్టు ఊర్లలో కల్పిస్తున్నాం. ఇంతేకాకుండా జడ్చర్ల, నవాపేట్ల, అన్నవాడల ఫోరం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు నిన్న కాక మొన్న పోయి మేము రాజాపూర్ మండలంలో కూడా ఫోరం వేసినాం. మహబూబ్నగర్లో 17 మండలాలు ఉన్నాయి. 17 మండలాలు కూడా మండల శాఖలు ఏర్పరిచి ప్రతి గ్రామంలో కూడా సీనియర్ సిటిజన్ ఫోరం ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. సార్ అంటే మీరు ఈసారి 18లో నేను సభ్యత్వం తీసుకొని అనేక సేవా కార్యక్రమాల్లో నేను పాల్గొని నాకు వీళ్ళ ఫోరం అభివృద్ధికి అండదండగా ఉండి అభివృద్ధికి నేను పనిచేసిన ఆ అభిమానంతో ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాకు 80% పైగా ఓట్లు వచ్చినాయి. నిజంగా ఒక మంచి నాకు ప్రోత్సాహం. నేను గెలిచినా అని కాకుండా ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే కాలంలో మా సీనియర్ సిటిజన్ ఫోరాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుపోయి అనేక సేవా కార్యక్రమాలతో మేము ఇంకా గుర్తింపు పొందడానికి, నలుగురు సాయం చేయడానికి అధికారుల అండదండలతోనే కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత. సార్ కొత్తగా ఈ సీనియర్ సిటిజన్ ఫోరం ఎలక్షన్స్ వింటున్నాం సార్, సో దీనిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్ నా పేరు నస్కండి నాగభూషణం. నన్ను ఈరోజు ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తర్వాత సీనియర్ సిటిజన్ అంటే ఒక గుర్తింపు పట్టణం లోపల వయోవృద్ధుల సమస్యలనే కాకుండా ప్రజల సమస్యలను కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం. అయితే వెల్నెస్ సెంటర్ అనేది అక్కడ ఓల్డ్ హాస్పిటల్ లోపల పై అంతస్తు లోపల ఉండి వయోవృద్ధులు ఎంతో బాధపడుతుంది. అటువంటి అడుగులో మేము ఏం చేసినామంటే కలెక్టర్ గారికి విన్నవిస్తే వెల్నెస్ సెంటర్ను గవర్నమెంట్ హాస్పిటల్ లోపలికి మార్చడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ ఆఫీసు 10 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకొరకు వయోవృద్ధులకు ప్రజావాణి లోపల పోవాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది, దివ్యాంగులకు కానీ వయోవృద్ధులకు కానీ. దాని గురించి కలెక్టర్ గారికి విన్నవిస్తే ప్రతి నెల మొదటి బుధవారము అర్బన్
తహసీల్ ఆఫీసు లోపల ప్రత్యేక ప్రజావాణి వయోవృద్ధుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మేము సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున తర్వాత ఎన్నో ర్యాలీలు తీస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం గురించి, తర్వాత అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ గురించి, హరితాహారం గురించి, తర్వాత ఇట్లా ఎన్నో కార్యక్రమాలను, ట్రాఫిక్ రూల్స్ గురించి ఇట్లా ర్యాలీలు నిర్వహించి ప్రజల లోపల చైతన్యం తీసుకొస్తున్నాం. అదేవిధంగా పాఠశాల లోపల కూడా విద్యార్థులకు మంచి విషయాలు, నైతిక విలువలను గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలనేది వ్యాసరచన పోటీలు ఆ విధంగా పెట్టేసి వాళ్ళ లోపల తల్లిదండ్రుల మీద గౌరవం ఇచ్చే విధంగా మా సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళు విద్యార్థుల కొరకు ప్రత్యేక వ్యాసరచన పోటీలు పెట్టేసి వాళ్ళకి బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట. ఇంకొకటి హాస్పిటల్ లోపల కూడా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకు కూడా హాస్పిటల్ లోపల వచ్చే వాళ్లకు ఏదైనా అంబులెన్స్ కానీ తర్వాత ఏదైనా సౌకర్యాలు ఉంటే కూడా చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్, మా దగ్గర వయోవృద్ధులు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కూడా మేము ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగజేస్తున్నాం. మేము మీకు ఒక తోడుగా ఉన్నాం, మీరు భయపడవద్దు అంటే వాళ్ళకు ఆరోగ్య విషయాలు కూడా మేము వాళ్ళకు సలహాలు సహకారాలు అందిస్తున్నాం. తెలిసినట్టుగా మా మధ్యలో ఉండే సంఘీభావం అనేది తెలుస్తుంది. ఎవరెన్నికైనా మనం అందరం ఒకటైన భావన మాలో ఎక్కువైంది. ఎందుకంటే సామాన్యంగా ప్రజలలో హ్యూమన్ వాల్యూస్ రోజు రోజు పడిపోతున్నాయి. కనీసం సీనియర్స్ అయినా హ్యూమన్ వాల్యూస్ పెంచడంలో తోడ్పడతామని చెప్పేసి ఆ సంఘీభావం తెలపడం ద్వారా యునానిమస్గా కొంతమంది ఎలక్ట్ చేయడం ద్వారా తెలుపుతున్నాం. కాబట్టి సమాజంలో వాల్యూలు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దుర్భర పరిస్థితి, తల్లిదండ్రులు సాకపోవడము, పరిస్థితులు రావడం అనేది ముఖ్యంగా విద్యా వ్యవస్థలు కానీ సమాజంలో కానీ వాల్యూలు రోజు రోజుకు దిగుబడిపోతున్నాయి. కాబట్టి మేమంతా నడుము కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నించడం జరిగింది. కానీ ఇంకా ముందర కంటిన్యూగా జరుగుతుంది. వృద్ధులు అనేది ఎటువంటి పరిస్థితుల్లో బాధపడదు. అదేవిధంగా స్కూళ్ళల్లో మా సెక్రటరీ గారు చెప్పినట్లు స్కూళ్ళలో కూడా, కాలేజీల్లో కూడా లెవెల్లోనే మనము మొక్కలు నాటి వాళ్ళలో సామాజిక విలువలు పెంచాలని చెప్పి చాలా కృషి చేస్తున్నాం. దీనందరికీ మీరు కవర్ చేస్తున్నందుకు V5 న్యూస్ వారికి కూడా మరి యొక్క సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ద్వారా, మీడియా ద్వారా చాలా కార్యక్రమాలు అన్నీ టేకప్ చేస్తూ మంచిగా ప్రజల్లోకి చొచ్చుకుపోగలుగుతున్నందుకు మరి ఒక్కసారి ఇంకా విజృంభించాలని మనం చేసే కార్యక్రమాన్ని